బెంగళూరు రాధాకృష్ణ ఆలయంలో రాధాకృష్ణులతో పాటు బలరాముణ్ణి కూడా ఆరాధిస్తారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారిని కూడా భక్తులు ఇక్కడ సేవించుకుంటారు. బెంగళూరు శ్రీ రాధాకృష్ణ ఆలయంలో రాధాకృష్ణుల మూర్తులతో పాటు కృష్ణ బలరాములు కూడా ప్రత్యేకంగా పూజలందుకుంటారు. అలాగే చైతన్య మహాప్రభు నిత్యానందలకు ఇక్కడ ప్రత్యేక విగ్రహాకృతులున్నాయి. ఇక్కడున్న ఇస్కాన్ వ్యవస్థాపకుడైన శ్రీల ప్రభుపాదుల మూర్తి సజీవత్వంతో తొణికిసలాడుతుంది. శ్రీకృష్ణుడు మనోజ్ఞ రసజ్ఞ మూర్తి, సకల కళలకు అధినాథుడు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో కృష్ణునికి కళావందనాన్ని, సకల కళల మంగళ తోరణాన్ని కళాకారులు సభక్తికంగా సమర్పిస్తారు. బాలకృష్ణుణ్ణి ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠింపజేసి సహస్రధారతో అభిషేకాదులను నిర్వహిస్తారు. చామంతులు, గులాబీలు, మరువాలు, దవనాలు, సిరిమల్లియలు, జాజులు, సంపెంగలు ఇలా సుగంధ పుష్పపత్రాలతో బాలకృష్ణుణ్ణి అభిషేకిస్తారు. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యతాయతలు సరిమువ్వ గజ్జెలతో చిన్ని కృష్ణుడు చిద్విలాసంగా ఇక్కడ ప్రకటితమవుతాడు. ఎక్కడ కృష్ణ సంకీర్తనం నిరంతరాయంగా జరుగుతుందో అక్కడ భక్తి ప్రేమ తరంగాలు పోటెత్తుతాయి. సర్వం కృష్ణమయం జగత్ అన్నట్టుగా సర్వం కృష్ణతత్వం ఆవరించి ఉంటుంది. ఈ ఆలయంలో రామనవమి, బ్రహ్మోత్సవం, అక్షయ తృతీయ, నరసింహ హనుమాన్ జయంతులు, రథయాత్ర, బలరామ జయంతి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్ని ఘనంగా నిర్వహిస్తారు. కృష్ణుడంటే కేవలం దైవం కాదు, మనకు దార్శనికుడు, మార్గనిర్దేశకుడు. గీతారవళిని పాంచజన్య శంఖం ద్వారా పలికించి జగతిని జాగృతం చేసినవాడు. మనల్ని ఆయన కార్యోన్ముఖుల్ని చేసి గమ్యాన్ని నిర్దేశించి జీవితాలకు యశస్సును కలిగిస్తున్నాడు. శ్రీకృష్ణుడు చూపిన దివ్య బోధ శిరోధార్యం, ఆ మార్గం సదా అనుసరణీయం. జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసుతాపాలనం ఏతత్ భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం. సచ్చిదానంద రూపుడు, శాశ్వతుడు అయిన విష్ణువునే శ్రీకృష్ణుడు అంటారని మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ప్రస్తావన ఉంది. ఆయన దేహవర్ణం నీలం కనుక కృష్ణుడని శాంతి పర్వం చెప్పింది. ఆయన అనంత తత్వానికి ప్రతీక. అతిశయించిన సుందర ఆకృతికి గోపాలుడు సమున్నత దివ్య పతాక. శ్రీకృష్ణ శరణం మమ అని స్వామిని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.